అందరికీ నమస్కారం. జగనన్న విద్యా దీవెన ఫోర్త్ క్వార్టర్ అమౌంట్ స్టేటస్ ఏ విధంగా మొబైల్‌లో గాని, పీసీలో ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీ అంతటిక మీరే అనే డీటెయిల్‌గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది అండ్ ఎవరికి అమౌంట్ క్రెడిట్ అవుతుంది, ఎవరికి అమౌంట్ క్రెడిట్ అవ్వదు అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానెల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే జగనన్న విద్యా దీవెన ఫోర్త్ క్వార్టర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది ఆల్రెడీ మనకి డిసెంబర్ 28వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క అమౌంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనుకుంటే ముందుగా మనకి జ్ఞానభూమి.ఏపీ.గవర్నమెంట్.ఇన్ వెబ్‌సైట్ అయితే ఉంటుంది. ఈ వెబ్‌సైట్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్‌ని గాని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. ఓకేనా? అయితే మనకి ఇక్కడ గమనించొచ్చు లాగిన్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మొబైల్‌లో ఓపెన్ చేసినా లాగిన్ ఉంటుంది. పీసీలో ఓపెన్ చేసుకున్నా డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. డెస్క్‌టాప్ మోడ్ అనేది పెట్టుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా? మీ యూజర్ ఐడి ఏంటంటే ఆధార్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఆల్రెడీ మీరు సెట్ చేసుకుంటే పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కోడ్ అయితే ఇస్తారు. ఒకవేళ మీకు లాగిన్ ఐడి గాని తెలియకపోతే కొత్తగా ప్రెజెంట్ ఫ్రెష్‌గా చెక్ చేస్తే ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ మీద సెలెక్ట్ చేసుకొని స్టూడెంటా, ఎంప్లాయా, కాలేజా, యూనివర్సిటీయా, ఆర్ఐఓఆ, ఎగ్జామినర్ అయితే అడుగుతుంది. స్టూడెంట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆధార్ నంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని ఇక్కడ మనకి గెట్ వెరిఫికేషన్ కోడ్. ఓకేనా? ఎవరైతే ఫ్రెష్‌గా జ్ఞానభూమిలో ఒకవేళ మీకు పాస్వర్డ్ గాని తెలియకపోతే గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోండి అని అయితే మీకు ఈ విధంగా వస్తుంది. న్యూ పాస్వర్డ్, రీటైప్ పాస్వర్డ్, ఓటీపీ అండ్ రీసెంట్. ఇక్కడ ఐ యామ్ డన్ అన్న తర్వాత డైరెక్ట్‌గా మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు లాగిన్ అనేది అయిపోతుంది. అంటే డైరెక్ట్‌గా అగైన్ బ్యాక్ పేజ్‌కి అయితే వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్ అనైతే మనకి స్టార్టింగ్ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి. మిగతా అన్ని స్మాల్ పెట్టుకోవాలి. అండ్ మనకి అట్‌లీస్ట్ 1 నంబర్ అయితే ఉండాలి. మనకి 8-19 క్యారెక్టర్స్ ఉండాలి. అండ్ సింబల్ అనే డాలర్ గాని, @ గాని ఏదో ఒకటైనా కంపల్సరీ అంటే గాని ఏదో ఒకటి యూజ్ చేయాలి. ఓకేనా? ఏ నంబర్‌కి మెసేజ్ ఎళ్ళిందనేది కూడా మీకు లాస్ట్ 4 డిజిట్స్ అయితే చూపిస్తుంది. అయితే మనకి బ్యాక్‌కి వెళ్ళిపోయిన తర్వాత అగైన్ లాగిన్ మీద క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటే ఇక్కడ స్టూడెంట్ ఐడి, లాగిన్ అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. మీ యొక్క వెల్కమ్ మీ యొక్క పేరు అయితే ఉంటుంది. అండ్ హోమ్ సర్వీస్, వ్యూ ఇంటర్మీడియేట్ పాస్ సర్టిఫికేట్, వ్యూ ప్రింట్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ స్టేటస్ మనకి ఇవన్నీ కూడా మనకి చూపిస్తాయి. అయితే మీ యొక్క పేమెంట్ గాని చెక్ చేసుకోవాలంటే వ్యూ ప్రింట్ స్కాలర్‌షిప్ అప్లికేషన్ స్టేటస్ మీద సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ ఐడీ అయితే అడుగుతుంది. రీసెంట్‌గా ఉన్న అప్లికేషన్ ఐడీ స్టార్టింగ్ ఉంది సెలెక్ట్ చేసుకొని గట్ అప్లికేషన్ స్టేటస్ గ్రీన్ కలర్ మీద సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఫోటో ఇక్కడైతే ఇంటర్ఫేస్ అవుతుంది. తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ ఐడీ అండ్ మీ యొక్క మీ పర్సనల్ డీటెయిల్స్, అడ్మిషన్ నంబరు, స్కాలర్‌షిప్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ అండ్ మీ యొక్క అకౌంట్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అకౌంట్ నంబర్‌కి మాత్రమే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతుంది. ఓకేనా? మీ యొక్క మదర్ అకౌంట్ గాని ఎవరిదైతే అకౌంట్ నంబర్ అనేది చెక్ చేసుకొని ఎవరి నంబర్ ఉంటుందో వాళ్ళ యొక్క అకౌంట్‌కి అయితే క్రెడిట్ అవుతుంది. అండ్ 6 స్టెప్ వాలిడేషన్ దగ్గర ఇక్కడ అన్నీ కూడా నో అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎన్ఏ గాని ఉంటేనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఎలిజిబిలిటీలో ఒకవేళ మీకు 4 వీలర్స్ గాని, గవర్నమెంట్ ఎంప్లాయీ గాని ఉంటే యెస్ గాని ఉంటే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వదు. ఓకేనా? స్కాలర్‌షిప్ డీటెయిల్స్ దగ్గర ఎలిజిబుల్ అయితే ఉండాలి. తర్వాత అటెండెన్స్ స్టేటస్ దగ్గర మనకి అటెండెన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అటెండెన్స్ అనేది కూడా యాక్సెప్ట్ చేయాలి. ప్రిన్సిపల్ సైన్ అనేది కూడా కంపల్సరీ వాళ్ళు అటెండెన్స్ అప్రూవ్ చేస్తేనే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మినిమమ్ అటెండెన్స్ అనేది ఖచ్చితంగా మీకు 75% అయితే ఉంటుంది. ఒక 75% కంటే బిలో ఉంటే అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవ్వదు. అటెండెన్స్ స్టేటస్ ఎలిజిబిలిటీ ఉండాలి. ఇంకా ప్రొసీడింగ్ నంబర్ అనేది మనకి ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్ అనేది మనకి అక్కడే మనకి అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడే మీకు కిందన ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు పైన కూడా ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్ అనేది ఇక్కడ మనకి ఏ డేట్ నుంచి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ పరంగా అయితే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఫ్రమ్ డేట్ టు డేట్ అండ్ ప్రొసీడింగ్ నంబర్ అని చెప్పేసి అమౌంట్ రిలీజ్డ్ అని చెప్పేసి మనకి ఒకవేళ ఇక్కడ మీకు బిల్ అప్రూవ్డ్ గాని ఈ విధంగా వస్తే పేమెంట్ అనేది క్రెడిట్ అవ్వనట్టు. ఒకవేళ మనకి అమౌంట్ అండ్ 28th డిసెంబరే రిలీజ్ చేశారు కాబట్టి కొంచెం మినిమమ్ 10 వర్కింగ్ డేస్ అనేది టైం అయితే పడుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి అమౌంట్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఎంటీఎఫ్ స్టేటస్ కిందనే
మనకి ఇక్కడ ఎంప్టీగా అయితే ఉంటుంది. చాలా మటుకు టీపీఆర్ నంబరు, స్టేటస్ దగ్గర బిల్ అప్రూవ్డ్ గాని వచ్చినట్టయితే ఏ డేట్‌లో అమౌంట్ క్రెడిట్ అయిందో డేట్ యేసుకొని అమౌంట్ పేమెంట్ దగ్గర సక్సెస్ గాని వచ్చినట్టయితే పేమెంట్ అనేది క్రెడిట్ అయినట్టు. సో, ఈ విధంగా సింపుల్‌గా ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది మీ అంతటిగా మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, పేమెంట్ ఎవరికైతే క్రెడిట్ అయిందో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. అండ్ మిగతావన్నీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అమౌంట్ గాని అంటే క్రెడిట్ అవ్వకపోతే మీ యొక్క సచివాలయం వాళ్ళని కాంటాక్ట్ అయితే చేయండి. ఇది ఓకేనా? ఇది మనకి జేవిడికి సంబంధించి డీటెయిల్‌గా ఏ విధంగా చెక్ చేసుకున్న ప్రాసెస్ అనేది. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.